హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర సందర్భంగా ఏదైతే మాట్లాడారో దాని గురించి వివరణ ఇవ్వడానికి మన ముందుకు వచ్చారో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, ఏదైతే వారాహి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ధర్మో రక్షిత రక్షిత అని చెప్పేసి వైసీపీ వాళ్ళకి 11 వచ్చిన బుద్ధి రాలేదని చెప్పట్టుగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. లడ్డు మీద ఏదైతే వివాదం ఉందో దాని గురించి చెప్తూ ఈవెన్ వైసీపీ వాళ్ళకి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. ఉన్నది ఉన్నట్టు మేము చెప్తే తప్పేంటన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఓవరాల్గా నిన్న పవన్ కళ్యాణ్ గారు చూసిన ఏదైతే ఏదైతే స్పీచ్ ఇచ్చారో మీకు ఏమనిపించింది? దీనికైనా ఒక అర్థం ఉంటే మనం ఏదైనా మాట్లాడొచ్చు. తలా తోక లేకుండా, తీరువ దెబ్బ లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఏదైనా జరిగిపోతుంది అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి 11 వచ్చినా బుద్ధి రాలేదంటే లాస్ట్ టైం మీకు నున్న గుండు గీసి 0 పెట్టారు పూర్ణ కుంభం. అప్పుడు మీకు బుద్ధి వచ్చిందే? మళ్ళీ ఎలక్షన్ నిలబడ్డారు కదా, ఈసారి 21 గెలిచారు కదా. అలాగే వాళ్ళకి 23 వచ్చాయి. వాళ్ళ చరిత్రలో రాని సీట్లు అవి. అప్పటిదానికి రాజకీయాల్లో 11 సీట్లకి 23 సీట్లకి మీకు 0 వచ్చిన వాటిని కంపేర్ చేసుకుంటే, నడమంత్రపు సిరిలో మీరు గెలిచిన దాన్ని పట్టుకుని మెటమెట్లాడిపోతే ఏమైనా అర్థం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సనాతన ధర్మం గురించి ఏదైనా ఒక ప్రాథమిక అవగాహన ఉందా? మీకు ప్రాథమిక అవగాహన ఉంటే దాని గురించి మాట్లాడతారు ఎవరన్నా. సనాతన ధర్మంలో ఒక స్త్రీని సప్రెస్ చేయడానికి ఉన్న దేంట్లో మహానుభావులు వీరేసింగం పంతులు గారు లాంటి వాళ్ళు మానవులు ఎంతోమంది పోరాడిన తర్వాత ఇవాళ సమాజంలో స్త్రీకి సమాన హక్కు దాకా తీసుకొచ్చిన ఉదంతం. ఇవాళ మీరు ఎన్డీఏ కూటమిలో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎంత పెద్దగా విలువలు ఇస్తున్నారో తెలుసుకుంటే, ఆ పార్టీ వ్యవస్థాపకుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇచ్చినంత ఔదార్యం చాటుకున్నాడు ఆయన. అలాంటి మహనీయులు అంత గొప్ప వాళ్ళు ఉన్న దగ్గర మీరు ఎవరు ఏం సనాతన ధర్మం ఏం తెలిసి అని మాట్లాడుతున్నారు? అభంశుభం తెలియని చిన్నపిల్లని తీసుకెళ్ళి మీ పాపని వెరితెలతోనూ డిక్లరేషన్ సంతకాలను పెట్టిస్తున్నారు. వాట్ వెయిట్ ఇస్ బిలో 12 ఇయర్స్కి ఆ పిల్లలకి అసలు ఏది వర్తించదు. అసలు 18 సంవత్సరాల వయసు నిండేదాకా ఈ కులాలు, మతాలు, రాజకీయాలు, రాగద్వేషాలకు దేనికి సంబంధం లేని బాల్యం, కౌమార దశలు ఉంటాయి వాళ్ళకి. అలాంటి పిల్లలకు కూడా రాజకీయాలు ఆపాదించుకుంటే యాజ్ ఇఫ్ యూ డన్ సంథింగ్ ఎల్స్ అన్నట్టుగా మాట్లాడుతూ, అది మీరు సనాతన ధర్మం అంటే భార్య సమేతంగా గుడికి వెళ్ళారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పండి, తిరుమలకి లేదు. పైపచ్చి మీ మతం, మీ కులం, మీ గోత్రం అన్నీ మీ పాపకు వస్తే, ఆ భుజితేలకి ఏమో వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళి బ్యాప్టిజం ఇప్పించారని ఎలా మాట్లాడుతున్నారు? ఏమన్నా లాజిక్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో? అసలు అర్థం లేని మాటలు, పైపచ్చి సనాతన ధర్మం మీద మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? అసలు హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఉంది, అలాగే సరస్వతి పీఠాధిపతులు ఉన్నారు, అలాగే శంకరాచార్య పీఠం ఉంది, అలాగే ఎంతోమంది జగద్గురువులు ఎంతోమంది పీఠాధిపతులతో ఇంక్లూడింగ్ తిరుమలలో జీఆర్ వ్యవస్థతో పరిరక్షించబడుతున్న వ్యవస్థల్లో మనం ఉంటూ, ఇవాళ మీరు నాకు తెలియకడుగుతాను, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి మీరు ఒక ప్రమాణానికి బద్ధంగా విభిన్నంగా మీరు ఏ ప్రాతిపదిక మీద కాషాయ వస్త్రాలతో ప్రజల్ని హిందుత్వం పక్క ప్రవోక్ చేస్తుంటే వాట్ డస్ దట్ మీన్ బై? వీఆర్ ఇన్ సెక్యులర్ స్టేట్ అండ్ సెక్యులర్ రాజ్యాంగానికి ప్రమాణం చేసి మీరు ఎప్పుడైతే రాజ్యాధికారం సంతరించుకున్న తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం ఏందో, హిందువులకి ముస్లిమ్స్కి గొడవ పెట్టే విధానంగా ఉన్నాయని కొంతమంది అంటారు. ఎందుకంటే ముస్లింలు ఎవరన్నా అన్నా కానీ అందరు బయటకు వచ్చేస్తారు, సుప్రీం కూడా దాన్ని టేకప్ చేసుకునేది. అదే హైందవులు ఎవరైనా ఏమనంటే ఒక్కరు కూడా మాట్లాడని పరిస్థితి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో ఆయన మాట్లాడే విధానం చూస్తే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టేలా ఉందని చాలా మంది అంటారు. నిజమేనా సార్ అది? ఖచ్చితంగానండి. ఇప్పుడు మీకు మ్యాన్ బిహైండ్ అన్నది ఎప్పుడైనా ఆలోచించండి మీరు దీంట్లో లాజిక్. ఇప్పుడు ఏమీ లేకుండా కళ్ళు తాగిన కోతులు ఎందుకు గెంతారు ఎవరన్నా? కోతి మామూలుగానే ఉంటుంది, కళ్ళు తాగిన కోతను ఎందుకు అంటారు? అట్లా మీరు మీకున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న దానికి వెనకాతల నుంచి బీజేపీ నడిపిస్తుందని క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. లేదంటే లేని విషయాలు మీ నెత్తికి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా మీరే చెప్తున్నారు పక్కన ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదని. అసలు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మాట్లాడవలసిన మాటలు ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు మీరు? యువర్ ఇన్ పవర్ మ్యాన్. ఇవాళ ధర్మారెడ్డి తప్పు చేయొచ్చు, తీసుకెళ్ళి లాక్డే. తిరుమలలో ఎవడో పిచ్చి పని చేశాడు రేవు విషయంలో, తీసుకెళ్ళి లాక్డే. నీకు డిస్కషన్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఏం మాట్లాడుతున్నారు మీరు? వాట్ ఈస్ దిస్ ప్రొవకేషన్? ఇవాళ ముఖ్యంగా ప్రతి మతం ప్రతి ఒక్కడికి దేవునితో సమానం. వాళ్ళు కులాన్ని, మతాన్ని వాళ్ళు ఎలా గౌరవించుకుంటారు అన్నది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఇది. ఇప్పుడు నీకు సంఘటితంగా ఉండాలి, సంఘటితంగా లేరు అన్న దాని మీద సంఘటితంగా ఉండడానికి ప్రణాళిక రచించు. నిజంగా నువ్వు హిందువువి డిక్లేర్ చేసుకున్నావు, బాగానే ఉంది, శభాష్. హిందువులు నీతో పాటు నడిచే విధానమైన మంచి విధానాలని అడాప్ట్ చేసి ప్రజలకు తెలియజెప్పు. సెట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇవాళ భరతఖండంలో రాముడు అంశ అని మాట్లాడతారు ఎవరైనా సరే. రాముల వారిని ఎందుకు అంత విలువలు ఇచ్చి గౌరవిస్తారు? ఆయనకు ఒక విధి విధానాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఆయన ప్రజల్ని ఈరోజు భరతఖండంలో నడిపించేంత సామర్థ్యం ఆయనకు ఉంది కాబట్టి మాట్లాడారు.
సో మీ ఏం చేస్తున్నారని, ఏం చేశారని? పవర్ ఇవ్వకపోతే పవర్ ఇవ్వలేదని ఏడుపు, పవర్ ఇచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేయడం చేత కాక యూ నీడ్ టు యూజ్ ద డిస్క్రిషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద డిస్క్రిషన్స్. వాట్ ఈస్ దిస్ ప్రొవకేషన్? సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు వేరే మాట కూడా ఉన్నారు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తనుకుంటారు, వైసీపీ వాళ్ళు మీరే తనుకుంటారు. ఏదైతే కింద స్థాయి వ్యక్తి ఎవడో డబ్బు కకృతి పడి కల్తీని ఏదో ఆడు చేశాడు అనుకుందాం, వాడు ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు? ఏదైతే మీరు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఎవరైతే కింద స్థాయి ఎవరో ఫస్ట్ ఆయన అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయని ఎందుకు ఇప్పటిదాకా చెప్పలేదు అన్నట్టు వాళ్ళు తెలివి ఉందే మాట్లాడితే ఏమైనా చెప్పొచ్చండి. తెలివి ఉన్నోడికి చెప్పొచ్చు, తెలివి లేనోడికి చెప్పొచ్చు. తెలివి ఉండి లేనట్టు నటించేవాడికి ఎవడు ఏం చేయలేరు. ఇప్పుడు తెలుగు తక్కువతనం ఎందుకు చెప్తున్నామంటే, తిరుమలలో ఇవాళ మీకు సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఏమిచ్చింది చూడండి. ఒక ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి, ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు సిట్ అధికారులని. ఈ కమిటీలో ఎఫ్ఎస్ఎస్ఐని ఎందుకు వేసింది అంటే దాని యొక్క క్రెడెన్షియల్స్ని ఫుడ్ సేఫ్టీస్ అథారిటీస్ త్రూగా ఎట్లా ఉంటుంది అన్నది. ఇక్కడ మీకు ఇదే విషయం లాజిక్ తిరుమలలో జరిగి చెప్తారు. దశాబ్దాలను బట్టి 3 శాంపుల్స్ తీసుకుంటారు కదా. అవును. సే ఫర్ ఇన్స్టెంట్ నేనే ఏఆర్ డైరీ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4 లారీలు 4 వెళ్ళాయి, 4టికి శాంపుల్ తీసుకున్నాం కదా. 2 లారీలు చెక్ అయిన తర్వాత ఓకే అని చెప్పి పంపించారు. అయిన తర్వాత మిగిలిన 2 లారీలకి ఏం చేస్తారు తెలుసా సార్? శాంపుల్ మీకు ప్రాసెస్ చెప్తా. లోపలికి పంపించిన లారీల నుంచి 3 శాంపుళ్ళు, బయట ఉన్న 3 శాంపుళ్ళు తీసి, ఎందుకంటే మీరు ఇందాక చూడండి ఉన్న వాళ్ళు కింద స్థాయి అధికారిని అరెస్ట్ చేయొచ్చాను. దానికి ఈ లాజిక్ తెలియాలి ఫస్ట్. బుర్ర వాడితే అర్థమవుతుంది, బుర్ర లేదు కాబట్టి చెప్తున్నాను. ఈ అధికారి ఏం చేస్తాడంటే ఈ శాంపుల్కి ఏఆర్ డైరీ అని లోపలి పంపించింది ఏఆర్ డైరీ స్టిక్కర్ ఇవ్వకుండా 2 శాంపుల్ ఆవిడ పంపిస్తారు టెస్టింగ్కి. ఈ లోపలికి వెళ్ళిన లారీ స్టాండర్డ్స్ కనుక ఇదే రిపీట్ అయిందనుకోండి, ఈ మిగిలిన 2 లారీలు కూడా ఒకే ఆవిడ పంపిస్తారు. మీకు అర్థమవుతుందా? ఇది కనుక లేదనుకోండి, ఈ 2 లారీలు బయట నుంచి బయటికి పోతాయి. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. అంటే ఇందులో అర్థం ఏంటి? ఏఆర్ డైరీ. అందుకే మీరు చూడండి, వైష్ణవీదా, ఏఆర్ డైరీదా, ఈ పేర్లు ఏవి చెప్పట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఈ శాంపులింగ్లో ఎన్డీడీబీకి పంపించిన రిపోర్ట్ ఏఆర్ డైరీది కూడా చెప్పట్లేదు. ఎందుకు కారణం అంటే ఎన్డీడీబీ రిపోర్ట్లో మీకు ఇది పంపిస్తాను కదా, డిస్ప్లే చేయండి. కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఈ శాంపుల్కి సంబంధించిన విషయంలో ద కంటెంట్ వాట్ ఇట్ ఈజ్, ఎదర్ ఫుడ్ ఫ్యాట్ కంటెంట్ ఉందా లేదంటే యానిమల్ కంటెంట్ ఉందా అన్న విషయంలో మేము ఈ పర్టికులర్ శాంపుల్కి మాత్రం ఇస్తాం. బట్ దీని మీద క్రెడిబిలిటీ కానే కాదు. ఇట్ మే వేరీ, ఇట్ మే నాట్ వేరీ, బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని చెప్పి. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అది చూడమనండి. నేను ఇందాక ఏం చెప్పాను మీకు, 3 శాంపుల్ ఏవైతే తీస్తారో లోపల ఉన్న 3 శాంపుల్లో ఈ శాంపుల్లో ఒకటే చేసి ఇస్తారు. ఏది అర్థం కాదు. అంటే ఎవడైనా సైంటిస్ట్తో కొమ్మక్క అయిపోవచ్చు కదా, ఏఆర్ డైరీ నీకు 1 కోటి రూపాయలు ఇస్తారా బాబు, మరి మా అన్ని లోపలికి వదిలే అని చెప్పుకోవచ్చు కదా. ఆ వెసులుబాటు కూడా ఎవరు ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో అంత స్ట్రిక్ట్ రూల్స్ స్ట్రినియంట్గా ఫాలో అవుతుంది దగ్గర. వీళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడి దాన్ని జస్టిఫై చేయమంటే ఎవరి వలన అవుతుంది చెప్పండి? సో ప్రొసీజర్ ఈజ్ దేర్, సిస్టమ్ ఈజ్ దేర్. సిస్టమ్ లేనట్టుగా వీళ్ళు ఇంటర్ప్రిటేషన్స్ మాట్లాడితే మీకు ఇంకో విషయం చెప్తాను. ఎంత ఘోరం అంటేనండి, లాస్ట్ ఇయర్ ఆగస్టు 7వ తారీఖు నాడు టీటీడీ బోర్డు 23 అంటే 7/8/23 టీటీడీ బోర్డు నిర్ణయం ఒకటి జరిగింది. ఏంటి తెలుసా? అది కూడా ఎవరితో 4.5 కోట్లు ఖర్చు పెట్టి అప్రూవల్ బడ్జెట్ ఆఫ్ 4.5 crores టీటీడీ వాటర్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ తిరుమల టు ప్రొక్యూర్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్ ఫర్ అప్గ్రేడింగ్ పర్పస్. అంటే అప్గ్రేడింగ్ పర్పస్ అంటే ఉన్నదాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి స్టాండర్డ్స్, ఎన్డీడీబీ స్టాండర్డ్స్ ఇలాంటివన్నీ మనకి ఎక్కడ టెన్షన్ పడక్కర్లే, బయటికి పంపించక్కర్ లేకుండా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకోవడానికి 4.5 crores బడ్జెట్ అలొకేట్ చేశారు. చేసి కొనమన్నారు ఎక్విప్మెంట్ని. అందులో ఎలాంటి ఎక్విప్మెంట్ తెలుసా సార్? వీటికి కూడా చెప్పాలి ప్రజలకి. టేబుల్ 1లో ఇన్స్ట్రుమెంట్స్ కాస్టింగ్ less than 1 lakh rupees. నాకు 4 చదువుతాను, వెనకాల డిస్ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది. శాంపుల్ డివైడర్ స్ప్లిట్టర్ 0.5 అంటే 50,000 కాస్ట్ అది. అలాగే 8.00 mm రౌండ్ హోల్ స్టాండర్డ్ స్లీవ్ విత్ షేకర్. సో అలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి 0.75. అలా ఈ 2 దగ్గర 11 + 13 అంటే 24 + 9 24 అంటే 33 ఐటమ్స్ కొనడానికి 4.5 crores బడ్జెట్ అలొకేషన్ చేసి 3 crores 95 lakhs వస్తు ఎక్విప్మెంట్స్కే అవుతుంది అవుట్ ఆఫ్ 4.5 crores బడ్జెట్లో. ఇది మీకు ఇది చెప్తూ
ఇంత స్ట్రిక్ట్గా ఇంత ఇదవుతుంది దగ్గర ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా మీరు డిస్ప్లే చేయండి. ఇందులో 15th పాయింట్ ఎంత క్లియర్గా ఉందంటేనండి, నేను చదువుతాను, ఇందాక చెప్పాను కదా, ఇందులో నాన్ పెరిషబుల్ ఐటమ్స్ ఆఫ్టర్ 1 month ఆఫ్ రిపోర్టింగ్ the test reports shall not be reported wholly or in parts in any manner whatsoever by anyone and cannot be used as an evidence in any court of law. అంటే దీని అర్థం ఏంటంటే కోర్ట్ ఆఫ్ లాలో ఇది జస్టిఫై అవ్వదు. ఎన్డీడీబీ రిపోర్ట్ అనేది వాళ్ళంతా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. ఇది మీరు డిస్ప్లే చేస్తే ప్రజలకు బాగా అర్థం అవుతుంది. సో నేను చెప్తుంది ఏంటంటే ద స్టాండర్డ్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై ద తిరుమల పర్ఫెక్ట్ అండ్ మెటిక్యులస్గా ఉన్న దగ్గర వీళ్ళు అనవసరంగా బురదలో రాయేసి నీళ్ళల్లోనూ అది నీళ్ళు ఇలా చెల్లాచెదరవుతుంటే చూడండి, చెల్లాచెదరవుతున్న దాని మీద డిస్క్లైమ్ చేయమంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? అసలు రాయి ఎందుకు వేసామని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా నీళ్ళు ఇలా అల్లలు వస్తున్నాయి, ఇటు డిస్పర్స్ అయ్యాయి, వీటి మీద చెప్పని ఉంటాను. లాజిక్ ఉంది దానికి. సార్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకని స్పందించట్లేదు. ఏదైతే కల్తీ జరిగిందని మేము చెప్పాము, ఓకే, కల్తీ జరిగితే వాళ్ళు ఎవరైతే కల్తీ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి, దానికి నాకు సంబంధం లేదు, నా కింద స్థాయి వరకు అయితే కల్తీ జరిగిందో నాకు తెలియదు, ఎందుకని వాళ్ళు నాకు తెలియదు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయండి అని ఎందుకు చెప్పట్లేదు, వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న. ఎవరిని వెనకేసుకురావట్లేదు సార్. టీం వర్క్ అంటే తెలుసా మీకు? హెడ్ ఆఫ్ ద అంటే ఇవాళ మీకు డిప్యూటీ సీఎం ఇస్తే బాధ్యత రాహిత్యంగా మీరు ఎందుత్వం లేనిపోని తలకాయ నొప్పులన్నీ ఎత్తుకొని మాట్లాడుతున్నట్టుగా కాదు కదా. ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. నాది బాధ్యత. నా దగ్గరే సంబంధించి టీటీడీ చైర్మన్ ఇద్దరితోనూ ఒకటితో ప్రమాణం చేయించాడు, ఇంకోటి సుప్రీంకోర్టులో కూర్చోబెట్టాడు ఎవరిని, సుబ్బారెడ్డిని. ఇవాళ రెండోది అతను స్వచ్ఛందంగా దీని మీద ఎంక్వైరీకి టెక్నికల్ టీం నేమని చెప్తున్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది కూడా దానికే కదా. జరగని దానికి జరిగిందని మాట్లాడుకొని మొత్తుకుంటూ కింద స్థాయి అధికారి ఏ అధికారి ఉంటాడు దాంట్లో చెప్పండి? ఏమైనా లాజిక్ ఉందో? 12 మంది టీం విత్ సైంటిస్ట్తో ఉంటారు. నేను చెప్తున్న పద్ధతి కాకుండా ఇంకేమైనా కొత్త పద్ధతి ఉందేమోనండి నేనే డిబేట్కి సిద్ధంగా ఉన్నా. ఎవరు దాకా అక్కర్లే. ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈస్ అ సిస్టమేటిక్ ప్రొసీజర్ విచ్ వాస్ దేర్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఆ దేవదేవుడు నాకు దేవుడే. నా మతానికి కూడా అపచారం జరిగితే తట్టుకోవాలని బాధ్యత కూడా నాకే ఉంటుంది. సో ఇవన్నీ తెలిసి సెన్సిటివ్ లైన్స్ని అనవసరంగా టచ్ చేసింది కాక ఇహపరాలు మర్చిపోయి వాస్తవాలకు దూరంగా మాట్లాడుతుంటే ఎవరు జస్టిఫై చేయగలుగుతారు? సనాతన ధర్మం మీద మీకు ఏ అవగాహన ఉందని మాట్లాడుతున్నారు? దేవుడు చూస్తూనే ఉంటాడు. ఏదైతే 1 లక్ష పైన ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూలోనో అయోధ్యకు పంపించారు, ఆ అయోధ్య పంపిన లడ్డూలో కూడా ఈ కల్తీనయ్యే వాడారు అన్నట్టు పవన్ కళ్యాణ్ పోర్ట్రేట్ చేస్తూ చెప్పారు. అది చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు కందకలేని దూరత కత్తిపేట కిందకి అన్నట్టు అయోధ్యకు పంపించిన లడ్డులో ఈ రోజు దాకా ఒక్కడ అప్రహెన్షన్స్ లేవు సార్. మనకన్నా ఇంకా పవిత్రంగా ఉంటారు కదా సార్ వాళ్ళు. నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఉల్లిపాయ కూడా తినరు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. చిన్న తేడా వచ్చినా వాసన ఎలా ఉంటుంది సార్? నెయ్యి. అవును. ఏం మాట్లాడుతున్నారు అసలుకి సార్? వాస్తవానికి దూరంగా ఒక బురద జల్లి అవతల పక్క బురద కడుక్కోవడం సరిగ్గా రావట్లేదని అవహేళన చేసే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. అసలు బురద జల్లింది తప్పు అని మాట్లాడుతుంటే దాన్ని వదిలేసి ఏది పడితే మాట్లాడలే అండి. అవ్వని దానికి అయినట్టుగా భ్రమించి మాట్లాడుతుంది. ఇవాళ సుప్రీంకోర్టు అదే ఇది. ఆర్ యూ లివింగ్ ఇన్ ఇల్యూజన్స్? ఊహించుకుని మీకు మీరు చూడండి, ఇంట్లో చూడండి, చిన్నపిల్లలు ఆ రూమ్లో దెయ్యం ఉందంట, చీకటిగా ఉంటారు, ఏదో ఆకారం చూసి అలా వీళ్ళు అందులో కలిపారైన భ్రమల్లో ఉన్నారా అని అడిగింది కోర్టు. ఇంకంతకన్నా ఇంకేం చెప్పాలండి సార్? నేను పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కానీ మీరు ఒక సనాతన ధర్మాన్ని వైరస్ అని అన్నారని తమిళ్లో ఇలా మీరు వైరస్ అనడం తప్పు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు, ఈయన ఏ ఉద్దేశంతో అన్నారు? ఆయన ఏ ఉద్దేశంతో అన్నా వీళ్ళు ఏ ఉద్దేశంతో అన్నా సినిమా వాళ్ళకి అసలు ఏంటి తెలియదు అన్న విషయం ప్రజలు గ్రహించగలిగితే సార్. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళకి తర్వాత సమాజంలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇంట్లో ఏసీ రూమ్ నుంచి బయటికి రారు, చుట్టూ బౌన్సర్లు పెట్టుకుని కార్వాన్లో కూర్చొని షూటింగ్ షాట్కి వచ్చి మళ్ళీ పోతారు లోపలికి. వాళ్ళకి సమాజం మీద ఏం అవగాహన ఉంటుందండి? మా అయితే దిక్కుమాల పేపర్లు చదువుతారు ఇంట్లో కూర్చొని. ఆ పేపర్లు రాసినవి ఈ భౌగోళిక ఛానల్ రాస్తారు, అందరికీ తెలుసు కదా. దాన్ని నమ్మి భ్రమించి వస్తే ఎవడేట్ చేస్తుంది? మీకు వాస్తవం దగ్గరగా మాట్లాడదాం. ప్రజల్లో నిరంతరం ఉండే మనిషి అయితే ఏదైనా మాట్లాడచ్చు. ఇంకోటి ఏంటంటే పాత ఈవో ఎవరైతే ఉందో ధర్మారెడ్డి గారు ఎవరైతే ఉన్నా ఆయన ఇప్పుడు దాకా ఎందుకు బయటికి రావట్లేదు? వాళ్ళ అబ్బాయి చనిపోతే ఈవెన్ 11 days కార్యక్రమం అవ్వని పరిస్థితి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన పరిస్థితి, గుడికి అపచారం జరిగింది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పోర్ట్రేట్ చేశారు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు నిజంగా ఇంత సనాతన ధర్మం ఇవాళ జ్ఞాపకం వచ్చింది కదా మీకు. ఆ రోజు అడగవలసింది ఆయన్ని. ఇప్పుడు ఒక్కొక్కడికి 11 రోజులు బేపనోళ్ళకి మైలు ఉన్నట్టు అందరికీ ఉంటుందని రూల్ ఉందా? సనాతన ధర్మంలో ఆ రూల్ ఉన్నట్టుగా చెప్తున్నారు కదా. అదేనండి సనాతన ధర్మం. అందరూ మీరు చదువుకుని కూర్చున్నారా? మీరు భారతదేశంలో లౌకికవాదే.
మీ మతం కులం నాకు అనవసరం మాటకు చెప్తున్నా. లౌకిక పరంగా మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తారా? లౌకికవాదిగా అడుగుతున్నాను. ఏముంటుంది సార్ ఇదే సుప్రీంకోర్టు ఈరోజు సిట్ని ఇద్దరు మళ్ళీ ఏదో సిబిఐని ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ని ఒకళ్ళు నిర్మించి మొత్తం దర్యాప్తు అనేది జరుగుతుంది. సో ఏదైతే మీరు ఏదైతే చెప్పిన కాంట్రాడిక్షన్ ఏదైతే ఉందో అదే అక్కడ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని మీరు భావిస్తున్నారు సార్? ఎందుకంటే అయ్యే కనిపిస్తున్నాయి ఏదైతే మీరు చెప్పారో కొన్ని మ్యాచింగ్ అవుతున్నాయి అదే. సో వీళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ వ్యతిరేకంగా ఏదైనా తీర్పు వచ్చినట్లయితే నెక్స్ట్ ఏదైతే ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే రిఫ్లెక్ట్ అయిందిగా ఇక్కడ. ఆబ్వియస్గా అదే అవుతుంది కదా సార్. ఒక పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తో నడుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చర్యలకి విఘాతం కలిగిస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ జూన్ జూలైలో ఏఆర్ డైరీ సప్లై చేసింది అంటారు. అవును, వాళ్ళు సప్లై చేసిన దాన్ని మేము రిజెక్ట్ చేసామని ఇదే ఈఓ గారు చెప్తున్నారు. అంటే అన్ని సిస్టమేటిక్గా జరిగిన దగ్గర వీళ్ళు ఊహించుకుని మాట అంటున్నారు. ఎప్పుడో జనవరిలో జరిగిన అయోధ్య ప్రతిష్ట అప్పుడు పంపించిన లడ్లు అన్నప్పుడు అయోధ్య ప్రతిష్ఠించినప్పుడు అందరూ ఎగేసుకుని పోయారు కదా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. అప్పుడు మీరు ఉన్నారు కదా, అపోజిషన్గా ఉన్నారు. అప్పుడు ఇంకా చెప్పాలంటే గట్టిగా స్ట్రాంగ్ వాయిస్ ఇవ్వచ్చు కదా. ఏ సార్? అవును. ఎప్పుడో ఆయన పెళ్ళికి ఇప్పుడు బాధ్యతలు కొడతానంటే ఎట్లా సార్? పోనీ అయోధ్యకి వెళ్ళిన లడ్లు పాడయ్యాయో లేదంటే అక్కడ పంచడానికి ఆమోదయోగ్యంగా లేవు కాబట్టి రిజెక్ట్ చేసామనో ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇప్పుడు దానికి ఆపాదించి మాడితే అని అర్థం. ఆ లడ్లు పంచేశారు, ఆ లడ్లు తిన్న వాళ్ళు తినేశారు, అయిపోయినవన్నీ అయిపోయి ఎవరు ఆరోగ్యాలు పాడవలేదు. వీళ్ళు మాత్రం ఒక బయాసిడ్ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని జస్టిఫై చేయమంటున్నారు. హౌ ఇట్ ఈస్? ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా అందరూ చదవండి సార్. టెక్నికాలిటీస్ దే హ్యావ్ నాట్ ఎస్టాబ్లిష్ అట్ ఆల్. నిన్న గౌరవ న్యాయస్థానంలో కూడా ఆ గోయ గారు క్లియర్గా అడిగారు, ఇది ఫిష్ ఆయిల్ కాదు, వెజిటబుల్ ఫ్యాట్ వనస్పతి అని ఈవో గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తూ ఇది ఫిష్ ఆయిల్ అని ఎలా అంటారన్నది కూడా చెప్తున్నది. సో ఇంత జరుగుతున్న తర్వాత కూడా ఇంకా 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 ఎందుకంటే ఈయన మీరు అబ్జర్వ్ చేయండి, మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు గమ్మున ఉన్నారు. ఈయన మధ్యలో ఎందుకు ఊగిపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. పైపచ్చు డెలిగేటరీ స్టేట్మెంట్స్ అన్నీ కూడా డెలిబరేషన్స్ చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మాట్లాడుతున్నది కాదు, నేను ఈ దీక్ష లడ్డూల కోసం చేసింది కాదు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇప్పుడు చేసేటట్ట 5 సంవత్సరాలు జరిగిన దాన్ని ప్రాయశ్చిత్తం అంటే వాళ్ళ మొదటి రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్పచ్చు కదా సార్. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర వీళ్ళు మంచి ప్రభుత్వం అని ఎప్పుడైతే స్టిక్కర్ అంటించారో అది మధ్యలోంచి తీసి దానికి ఒక కొమ్ము పెట్టి సొన్న చుట్టారు మధ్యలో. సో అది ఎప్పుడైతే అది అవుతుందో దానివల్ల వచ్చే రెప్రికేషన్స్ అన్నిటి డైవర్టింగ్ పాలిటిక్స్లో ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి డైవర్ట్ చేసి కొడుతున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.